పూజ చేసినంత మాత్రాన నేను చేసినటువంటి పాపాలు పోయి దేవుడు క్షమించేస్తాడు అనేది కాదు. కాంట్రాక్టర్లు బలైనరు మీ వల్ల, మీ దంపతుల వల్ల చాలామంది కాంట్రాక్టర్లు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. కేవలం బట్టి గారికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. ముఖ్యమంత్రి పదవి కాదు బట్టికి రావాల్సింది, అసలు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి కూడా, ఫైనాన్స్ ముఖ్యమంత్రి పదవి కూడా పోవాలి. లెక్కలే రానటువంటి లెక్కలు రానటువంటి మంత్రోడని ఉన్నాడంటే అది బట్టి విక్రమార్క. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం, మరోవైపు రిటైర్మెంట్ పెన్షన్ రాలేదని రోడ్డుకెక్కినరయ్యా. కనబడుతుందా? కూసంత సీమ కూడా ఉట్టినట్టు అనిపిస్తలేదా? ఈ రోజున ఫండ్స్ రిలీజ్ చేయాల్సింది ఎవరండి? బట్టి విక్రమార్క కాదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాదా? మీరు హెలికాప్టర్లో పోనీకి, ఫ్లైట్లు పోనీకి ఫండ్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఇల్లు కొనుక్కోనికి, ఆఖరికి ఈ ప్రజాభవన్లో నీ కొడుకు నిశ్చితార్థం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రజాభవన్లో ధనాన్ని వృధా చేస్తూ నీ కొడుకు నిశ్చితార్థం చేసినావు కదా, దానికి కూడా ఫండ్స్ వస్తాయి. కానీ మా తెలంగాణ ప్రజల కోసం ఫండ్స్ రిలీజ్ చేయడానికి తులం బంగారం ఉండదు, గాడిది గుడ్డు ఉండదు, బందర్ లడ్డు ఉండదు. మహిళల్ని లక్షాధికారులను చేస్తామన్న మాట తప్పిండ్రు. ఏమనంటే వైఎస్ఆర్ మార్క్ పంచగట్టుకొని తిరుగుతా, నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని అయిపోతా. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో రాధాకృష్ణ గారిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది బరాబర్ కరెక్టే. మరి రాధాకృష్ణ గారు చెప్పింది, ఎన్టీవీ చౌదరితో చేతులు కలిపింది వాస్తవం కాదా బట్టి గారు? ఇది బతిమ్లాడానికి మల్లు రవిని రాధాకృష్ణ దగ్గరికి పంపలేదా బట్టి గారు? రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేడని తెలిసి పావులు కదపాలే, చక్రం తిప్పాలే, హైకమాండ్ సీరియస్ కాలేదా? బట్టి గారి పదవి ఉంటుందా ఉండదా? మాట్లాడితే క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొస్తారు రాజకీయ నాయకులు. మరి ఇదే క్యాస్ట్కి మీరు ఏం చేసినారు? అట్లీస్ట్ నీ క్యాస్ట్ నా నెత్తి మీద పెట్టుకున్నావా? మంచి జరుగుతానేమో ఏం కాదు, చెడు జరిగితే అప్పుడు కులం గుర్తొస్తుంది. చెప్పాలంటే అంటే ఎటువంటి పరిస్థితిలో చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డికి ఏం రాదు. ఏమొచ్చినా నాయన అంటే దోచుక తినడం వచ్చు. ఏం దోచుక తినడం వచ్చినా నాయన అంటే తెలంగాణలో ఎక్కడెక్కడైతే చెప్పేది కదా, మొన్న ఎగ్జాంపుల్ బాగా ట్రోల్ అవుతుంది ఆ వీడియో. ఆ సినిమాలో క్లైమాక్స్లో అట్లీస్ట్ మోహన్ బాబు మారుతాడు. ఏ సినిమాలో? రామన్న రాయలసీమ రామన్న చౌదరిలా మోహన్ బాబు క్లైమాక్స్లో మారిపోతాడు. కానీ రేవంత్ రెడ్డికి మార్పు అనేది లేదు. ఈ రేవంత్ రెడ్డిని చూసి 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 తెలంగాణ ప్రజలు మారిపోవాలి తప్ప రేవంత్ రెడ్డి మారడా? సినిమా కాబట్టి అందులో మారిండు. నిజ జీవితంలో రేవంత్ మారుతాడా? ఒకవేళ ఇతను మారదామన్నా, ఒక అన్న చేయి గుంజబట్టే ఇంకో అన్న, ఇంకో చేయి గుంజబట్టే ఇంకో అన్న, ఇంకో కాలు గుంజబట్టే ఇంకో తమ్ముడు, ఇంకో కాలు గుంజబట్టే.